ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం ఎవరికి తృప్తి లేదు. ఇటువంటి పనులు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక నెల్లూరు జిల్లా రాజకీయాలకి స్టాల్వార్డ్స్. నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు తెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు ఉండవు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన భూముల కుంభకోణాలు ఇంకెవరు చేయలే. ఇంత బరి తెగించి ఎవరు చేయలే. ఈరోజు పోలీసు ఒక పద్ధతి, సీసీ కెమెరాలు పెట్టి, మీరు కావాలనుకుంటే నేను ఒకటి చెప్తుండా, మళ్ళీ ఆ సీసీ కెమెరాలు చూసుకోండి, పోయి పోస్ట్మార్టం రిపోర్ట్ చూసుకోండి. ఆ బాడీ తగలబెట్టుకుని ఉంటే మళ్ళీ కావాలంటే రీపోస్ట్మార్టం చేయించుకోండి. పోలీసులు కొట్టి చనిపోయినారని తెలిస్తే ఇమ్మీడియట్గా అందరినీ సస్పెండ్ చేయమని చెప్పేసి నేనే హోమ్ మినిస్టర్తో మాట్లాడతా, డీజీపీతో మాట్లాడతా. మేము స్పేర్ చేయము. ఇప్పుడు ఆర్వీ కంటే కుర్రోడు, తెలుగుదేశం కుర్రోడు ఇట్లా జరిగిందంట అన్నారు. నేను సపోర్ట్ చేయలే. అసలు మీరు పోస్ట్మార్టం ఎందుకు చేయలేదని అడిగాను డిఎస్పీని. సార్ పొరపాటు జరిగింది, సిఐలు డిఎస్పీలు పోయి పోస్ట్మార్టం చేయలేదు. ఎవరి గురించి నేను మాట్లాడింది? వాళ్ళ మేనమామను చంపిన వాళ్ళ గురించి. దురదృష్టం, వాడు భార్య బిడ్డలతో కూడా చచ్చిపోయినాడు. ఈరోజు బాధేస్తుంది, మాకు కూడా బాధేస్తుంది. అటువంటి సంఘటనలు మనం జీర్ణించుకోలేము. కానీ నువ్వు ఏం మాట్లాడుతుండవు అని అంటున్నా నేను. మోటార్లు దొంగతనం చేయమని చెప్తున్నావా అని అడుగుతున్నాను నేను. అంటే ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేది, పోలీసు వాళ్ళని నెట్టేది, పోలీసు వాళ్ళకి తిరుక్కునేది. నీకు అంబటికి తేడా కనపడలే. అంబటి అట్టే ఉంది, నీ రోల్ అట్టే ఉంది. కానీ నీకు ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను ఒకసారి పోయినావు జైలుకి, మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడిన భాషకి అక్కడ అంబటిని జైల్లోకి పంపించినట్టు నిన్ను పంపించి ఉండాలా. అంబటిని ఒక పదం వాడిన దానికి జైలుకి పోయాడు ముఖ్యమంత్రిని. నువ్వు అంతకంటే ఎక్కువగా మాట్లాడావు. నేను చెప్పేది 4 months 5 months బ్యాక్. నిన్ను పంపిలే. ఎందుకంటే నువ్వు లోపలున్నా బయటన్నా ఒకటే, నీలేం మార్పు రాదు, అదే బతుకు నీది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏడుకొండల విషయంలో పోలీసుల వల్ల చనిపోయినాడని చెప్పేసి నువ్వు చెప్పటం దుర్మార్గం. నిన్న లాకప్ డెత్ అంటావు, ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చచ్చిపోయినాడు అనటం. పోలీసులు కొట్టినట్టు దెబ్బలుండి చనిపోయినాడని కానీ పోస్ట్మార్టం రిపోర్ట్, దాన్ని వీడియో కూడా తీసినారు. పోస్ట్మార్టం వీడియో తీసినారు, చూసుకో కావాలంటే. నీ దమ్ముంటే మళ్ళీ రీపోస్ట్మార్టం చేయించుకో.